తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసినా హీట్ మాత్రం చల్లారడం లేదు. పోలింగ్ సందర్భంగా జరిగిన దాడులు, ఘర్షణలపై ఎన్నికల కమిషన్ ఆదేశాలతో చర్యలు మొదలుపెట్టారు పోలీసులు. అయితే కేసులు కాదు, అరెస్టు చేయాలంటోంది ప్రతిపక్షం. అటు కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. మున్సిపల్ పోలింగ్ సందర్భంగా సంగారెడ్డి ఇష్యూను సీరియస్ గా తీసుకుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఎస్ఈసీ ఆదేశాలతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ జగ్గారెడ్డిపై అభియోగాలు నమోదు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జగ్గారెడ్డిపై బిఎన్ఎస్ 223, 351, 352, 139, 329 సెక్షన్స్ కింద కేసు పెట్టారు సంగారెడ్డి పోలీసులు. జగ్గారెడ్డి తీరు అభ్యంతరకరమని మండిపడుతోంది బీఆర్ఎస్. పోలీసులపై దౌర్జన్యం చేసిన జగ్గారెడ్డిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. జగ్గారెడ్డితో ఉన్నది గోల్కొండ రౌడీ షీటర్లని ఆరోపించిన ప్రవీణ్ కుమార్ రౌడీ షీటర్లకు సంగారెడ్డిలో ఏం పనని ప్రశ్నించారు. ఇలా కాంగ్రెస్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఈ రౌడీ షీటర్లతో ఏం పనండి? వీళ్ళు గోల్కొండ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్లు. ఈ అబ్బాస్ పేరు మీద ఒక రౌడీ షీటు గోల్కొండ పోలీస్ స్టేషన్ ఉన్నది. ఈ మధ్య కాలంలోనే దాన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేసిండ్రు. తనపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి కాలర్ను సీఐ పట్టుకున్నారని, అందుకే బూత్ కి వెళ్లాల్సొచ్చిందన్నారు జగ్గారెడ్డి. ఆ ఘటనను తాను అప్పుడే వదిలేశానని, కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో హరీష్ రావు, కేటీఆర్ పోలీసులతో దారుణంగా ప్రవర్తించారని ఆరోపించిన జగ్గారెడ్డి ఆ మేరకు కొన్ని వీడియోలను రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ముందు కేటీఆర్, హరీష్ రావు తిట్టిన వాటికి సమాధానం చెప్పి అప్పుడు తన గురించి మాట్లాడాలన్నారు జగ్గారెడ్డి. సంగారెడ్డి మున్సిపల్స్ లో ఖాకీల వైఖరిపై జగ్గారెడ్డి కన్నెర్ర చేశారు. ఓ సీఐ కాంగ్రెస్ అభ్యర్థి కాలర్ పట్టుకున్నారని తెలిసి జగ్గారెడ్డి కోపం కట్టలు తెగింది. కాంగ్రెస్ అభ్యర్థితో అనుచితంగా ప్రవర్తించిన సీఐ శివకుమార్, హోంగార్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పోలింగ్ ఆపేస్తామన్నారు. దీంతో పోలీస్ అధికారులు హుటాహుటిన 34వ వార్డు పోలింగ్ బూత్ దగ్గరకు చేరుకున్నారు. జరిగిన ఘటనపై చర్యలు చేపడతామన్న పోలీస్ ఆఫీసర్స్ హామీతో జగ్గారెడ్డి శాంతించారు.